రైట్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్కాన్. రైట్, ఇక వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను మనం ఒకసారి చూద్దాం. ఇక తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఒకసారిగా మనం చూసుకుంటే, ఈనాడులో వచ్చినటువంటి వార్తాపత్రికలో ప్రధాన అంశం మా స్వప్నం. రైతులకు కార్పొరేట్ తరహా రాబడులు రావాలి, అన్నదాతలకు ప్రపంచం అండగా నిలవాలి. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. రాష్ట్రంలో పెట్టుబడులకు పలు సంస్థల ఆసక్తి. ఐఐటీలో సాంకేతిక నైపుణ్య కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్స్ ఒప్పందం. అలాగే వైద్య పరికరాల తయారీ కేంద్రం నెలకొన్న యూకే సంస్థ SIGH. అలాగే దావోస్ పర్యటన అయితే ముగియడం జరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఆయన అటు నుంచి అటు లండన్ టూర్లో ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆయన దావోస్లో కొన్ని సంవత్సరాలకు సంబంధించి, అలాగే ఏదైతే బిజినెస్కి సంబంధించి కూడా ఐఐటి సాంకేతిక నైపుణ్యాల కేంద్రాలతో అయితే టాటా గ్రూప్స్కి సంబంధించి ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రధాన అంశంగా వీరు తీసుకున్నారు. అలాగే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ఏకగ్రీవం. ఇద్దరినైతే కాంగ్రెస్ తరపున నామినేషన్లు అయితే రావడం జరిగింది. కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేసిన మహేష్ కుమార్ గౌడ్, అలాగే బల్మూరి వెంకట్, వీరిద్దరు కూడా ఎమ్మెల్సీలో ఏకగ్రీవంగా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు నామినేషన్ గడువు అయితే ముగియడం జరిగింది. ఈరోజు అధికారికంగా ప్రకటించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాగే యాదాద్రిపై విజిలెన్స్. నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ కీలక పత్రాల స్వాధీనం. నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపై త్వరలో విచారణ. దీనికి సంబంధించి కూడా వీరు ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి సూపర్ క్రిటికల్ ఆల్ట్రా థర్మల్ విద్యుత్ కేంద్రంపై రాష్ట్ర విజిలెన్స్ బృందం దృష్టి సారించింది. ప్లాంట్ నిర్మాణం, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, టెండర్ల కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగాయని భావించి దీనికి సంబంధించి వీరు ప్రధాన అంశంగా అయితే తీసుకోవడం జరిగింది. అలాగే రామ మందిరానికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. అయోధ్య రామాలయంపై నిన్న రూపొందించినటువంటి పోస్టల్ స్టాంపులను అయితే ప్రధాని మోదీ నిన్న ఆవిష్కరించారు. ఆయన విడుదల చేయడం జరిగింది. అలాగే గర్భగుడికి చేరారు అయోధ్య రామయ్య. 3 రోజుల పాటు జలాదివాసం చేయబోతున్నారు. గణపతి వరుణ పూజలు చేయబోతున్నారు. అలాగే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు ఆఫ్ డే సెలవు అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఈ ఘట్టాన్ని కూడా యావత్ భారతమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఈగర్గా. ఎందుకంటే ఇది ఒక అద్భుత ఘట్టంగా చెప్పుకోవచ్చు. 500 ఏళ్ళ ఒక కళకైతే సాకారం చేయబోతుంది. హిందూతత్వ అభిమానులు కావచ్చు, హిందూతత్వ ప్రజలకు కూడా ఇది ఒక కళగా ఉండిపోతుందన్న తరుణంలో కూడా 500 ఏళ్ళ తర్వాత అది కళని సాకారం చేసే విధంగా అయితే అడుగులు పడుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా నెల 22న అద్భుత ఘట్టానికి అయితే ముహూర్తాన్ని ఖరారు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఒక 6 పోస్టర్లను అయితే ఆయన రిలీజ్ చేయడం జరిగింది ప్రధాని మోదీ. అలాగే ఒక బుక్ను కూడా రూపొందించారు. అలాగే ఇంకొక చూసుకుంటే, ఢిల్లీలో ఆదానితో కొట్లాట, దావస్లో అలయ్ బలయ్, కాంగ్రెస్ది అవకాశవాద దిగజారుడు రాజకీయం. మహబూబ్ నగర్ సమీక్షలో కేటీఆర్ వ్యాఖ్యలు. కేటీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా వీరు ప్రధానాంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే నిన్న ఒక విషాద ఘటన కూడా చోటు చేసుకుంది. ఆ విషాద ఘటన మనం ఒకసారి చూస్తే, బోటు తిరగబడి గుజరాత్లో జరిగినటువంటి బోటు ఏదైతే బోల్తా పడిందో దానికి సంబంధించి కూడా 12 మంది అయితే దుర్మరణం పాలయ్యారు. అలాగే ఇందులో 12 మంది విద్యార్థులు, అలాగే 2 టీచర్లు, మొత్తం 14 మంది చనిపోయినట్లుగా ధృవీకరించారు. దానికి సంబంధించి 2 అందులో టీచర్లుగా ఉండడం జరిగింది. గుజరాత్లోని వడోదరాలో ఇగైతే దుర్ఘటన జరిగింది. అలాగే ఏదైతే బోట్లో ప్రయాణించినప్పుడు 27 మంది, అంటే ఏదైతే దాని లిమిట్కి మించి ఉండడం వల్లే ఈ ఘటన జరిగిందని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రధాన అంశాలుగా తీసుకోవచ్చు. 2030కి విమాన ప్రయాణికులు 30 కోట్లకు. కేంద్ర మంత్రి జ్యోతిరాజ్ సింధియా వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన ప్రారంభం. దీనికి సంబంధించి ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. రైట్, ఇక మిగతా నెక్స్ట్ పేపర్ చూస్తే ఆంధ్రజ్యోతి నుండి తీసుకున్నటువంటి ప్రధాన అంశాలు మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ఐఐటీలో ఉపాధి గ్యారంటీ, టీఎస్ సాయంతో నైపుణ్య శిక్షణ కేంద్రాలు, 50 ఐటీల్లో 1500 కోట్ల ఏర్పాటు, దావోస్లో ఖరారైన కీలక ఒప్పందం. ముఖ్యమంత్రి రేవంత్తో టాటా చైర్మన్ భేటీ, ఎయిర్ ఇండియా ట్రావెల్స్ హబ్గా హైదరాబాద్. 231 కోట్లతో హెల్త్ కేర్ డివైస్ ప్లాంట్. 4వ రోజు పారిశ్రామికవేత్తలతో భేటీ. అయితే దావోస్ పర్యటన, సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన అయితే ముగియడం జరిగింది. అలాగే మరొక వార్త చూసుకుంటే, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో బాధ్యతలు.
16 ఏళ్లుగా ఇద్దరి మధ్య స్నేహబంధం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మండువా, ఇద్దరు నేతలకు కేబినెట్ హోదా, మంత్రివర్గ సమావేశాలకు మండువా. దీనికి సంబంధించి ప్రధాన అంశంగా వీరు తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొకటి మనం చూసుకుంటే 10 ఏళ్లలో ఏం జరిగింది, R&B సమస్యలపై తవ్వకాలు, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి నజర్, సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్తూపం ఖర్చుపై ప్రత్యేక దృష్టి, వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం, వరంగల్ ఆసుపత్రి నిర్మాణం పైన కూడా ఫోకస్, త్వరలో క్షేత్రస్థాయి పరిశీలనలో మంత్రి. ఇక 10 ఏళ్లలో జరిగినటువంటి అవకతవకలు దానిపైన అయితే కాంగ్రెస్ దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రధాన అంశం. అలాగే ఇంకొకటి చూసుకుంటే 16 ఏళ్లలోపు విద్యార్థులు చేర్చుకోవద్దు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు వద్దు, డిగ్రీ కంటే తక్కువ విద్యార్హతలు ఉన్న ట్యూటర్లను నియమించుకోరాదు, విద్యార్థులు కోర్సు మధ్యలో వెళ్ళిపోతే ఫీజు 10 రోజుల్లో తిరిగి చెల్లించాలి, కోచింగ్ సెంటర్లు కేంద్ర స్పష్టీకరణ, విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు. ఇదొక అంశం. అలాగే ఇంకొక అంశం, నిన్న కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, రేవంత్ అదానీ అలయ్ బలై, దొంగ అన్నావు, దావోస్లో ఎలా కలిసావు, కాంగ్రెస్ పార్టీది దిగజారుడు రాజకీయం, ఈ ప్రభుత్వంపై 6 నెలల్లో ప్రజల్లో తిరుగుబాటు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు, నియోజకవర్గాల బాధ్యతలు ఎమ్మెల్సీలకు, గ్రామస్థాయి నుంచి బీఆర్ఎస్ పునర్వ్యవస్థీకరణ, కేటీఆర్ మల్టీ టీఆర్ఎస్గా మార్చండి, ఓ మహిళా నేత సూచన, ఆలోచిద్దామన్న కేటీఆర్. ఏదైతే ఈ పార్టీ పేరు కూడా మార్పిడికి సంబంధించి కూడాను మళ్ళీ సూచనలు అయితే వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడాను ఆయన ఆలోచిద్దామని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఆ రేవంత్ అదానీ కలయకపోయినా కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అలాగే గుజరాత్లో జరిగినటువంటి బోటు ఏదైతే బోల్తా పడిందో అందులో కూడాను 14 మంది చనిపోయినట్టుగా ధృవీకరించడం జరిగింది. అలాగే ఇద్దరు టీచర్లు కూడా ఉండడం జరిగింది. ఇది ఒక దుర్ఘటన అని చెప్పుకోవచ్చు. హర్సీన్ సరస్సులో విషాదం మారింది విహారయాత్ర. ఏదైతే సామర్థ్యానికి మించి పిల్లలను ఎక్కించడంతోనే ఈ ఘటన, లైఫ్ జాకెట్లు లేక మరణాలు, ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రపతి ప్రధాని సంతాపం. దీనికి సంబంధించి కూడా ఇది ఒక దుర్ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 16 మంది మృతి చెందడం జరిగింది. అందులో 14 మంది పిల్లలు, అలాగే ఇద్దరు టీచర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సామర్థ్యానికి మించి పిల్లల్ని ఎక్కించడంతోనే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. నెక్స్ట్ ఇంకొక చూసుకుంటే విమాన ప్రయాణికులు 30 కోట్లు, 2030 నాటికి ఈ సంఖ్యను చేరుకుంటాం, ఎయిర్పోర్ట్ల సంఖ్యను 200కు పెంచుతాం, త్వరలోనే 2 గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు, భవిష్యత్తులో ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం, డ్రోన్లపై 10,000 మంది మహిళలకు శిక్షణ, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాద్ వీరు ప్రధానంగా అంశంగా తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఇక్కడ ప్రధాన అంశంగా మనం తీసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పొన్నం భేటీ, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ను ఇంటికెళ్లి కలిసిన మంత్రి, ఇద్దరు కాంగ్రెస్లో చేరుతారని ఊహాగానాలు. ఇదొక ప్రధాన అంశం. అలాగే దూరంగానే అన్నతో కలివిడిగా ఉండలేని షర్మిల, మేననుడి నిశ్చితార్థానికి జగన్ భారతి, ఫోటో కోసం పదే అన్న పిలుపు, తల్లి కూడా పిలిచాక ముందుకొచ్చిన షర్మిల, వేదికపై ఒక్క నిమిషమే జగన్ దంపతులు. వీరికి ప్రధాన షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకైతే అటు రాజకీయ ప్రముఖులు కూడాను అలాగే పలు సినీ ప్రముఖులు కూడా హాజరవడం జరిగింది. దానికి సంబంధించి ఒక వార్తగా చూసుకుందాం. నెక్స్ట్ సాక్షి విషయానికి వస్తే, సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు మనం ఒకసారి చూస్తే, ఈరోజు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా ఈరోజు ఏపీలో సెంటర్లో 210 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించబోతున్నారు సీఎం జగన్. దానికి సంబంధించి కూడా వీళ్ళు ఎక్కువగా తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మ్యూజికల్ ఫౌంటైన్, ఉద్యానవనం, అలాగే అంబేద్కర్ జీవిత విశేషాలతో 36 కూర్య చిత్రాలు, దానికి సంబంధించి పూర్తి ఒక విజువల్ ఇవ్వడం జరిగింది. ఏమేమి ఉంటాయి అన్న దాన్ని కూడాను, విహార అంఫీ థియేటర్, అలాగే కాలచక్ర మహామండపం, అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రతి ఒక్క ఏ అంశానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక చూస్తే పల్లెల్లో ప్రత్యేక మే, వచ్చే నెల 1తో ముగియనున్న సర్పంచులు, వార్డు మెంబర్ల పదవీ కాలం, ఆ మరునాటి నుంచి గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలనకు సర్కార్ మొగ్గు, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలో బీఆర్ఎస్కే ఆధిపత్యం, ఇక ఆ సర్పంచులనే ఇన్ఛార్జీలుగా కొనసాగించేందుకు కాంగ్రెస్ సర్కార్ విముఖత, లోక్సభ ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎన్నికలు చేపట్టాలనే ఆలోచన, అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు అంశంపైన పరిశీలన, దీంతో 6 నెలల పాటు పంచాయతీలో తప్పని స్పెషల్ ఆఫీసర్ల పాలన. ఏదైతే వచ్చే నెలలో 1తో అయితే సర్పంచులు, వార్డు మెంబర్లు అయితే పదవీ కాలం ముగియబోతుందో దానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్కే ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుంది, అక్కడ సర్పంచులు ఇన్ఛార్జీలుగా కొనసాగించేందుకు కాంగ్రెస్ కూడా ఒకంత విముఖతంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇంకొకటి, సాఫ్ట్వేర్ వీడి సేద్యం చేస్తున్న మల్లికార్జున్ యువతకు ఆదర్శం. ఏదైతే కరీంనగర్ చెందినటువంటి ఒక రైతుని ప్రధాని మోదీ మాట్లాడడం జరిగింది. ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు కూడా ఆయన. కరీంనగర్ జిల్లా చొప్పదండి రైతుకు ప్రధాని మోదీ కితాబు ఇచ్చారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా
ఇక వర్చువల్గా రైతులతో సంభాషణ చేశారు ప్రధాని మల్లికార్జున రెడ్డి. ఆయన ఇద్దరు కుమార్తెలతో మాట్లాడడం జరిగింది. సమీకృత ప్రకృతి వ్యవసాయ విధానాలపై ఆరా, విద్యావంతులైన యువత వ్యవసాయ రంగంలోకి రావాలని పిలుపు. అలాగే ఈయన ఎవరైతే ఈ రైతు ఉన్నారో ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉండి ఆయన ఇటు రైతుగా మారడాన్ని కూడా ఆయన అభినందించడం జరిగింది. అలాగే ఒక ప్రత్యేక క్లాసెస్ని తీసుకోమని కూడా ఆయన కోరడం జరిగింది. దానికి సంబంధించి మనం చూసాం. అలాగే భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష, నాంపల్లి కోర్టు సంచలన తీర్పు. ఇది కూడాను మనం చూసుకుంటే హైదరాబాద్ ఇచ్చిన మొట్టమొదటి ఒక ఉరిశిక్షగా మనం చూసుకోవచ్చు. ఏదైతే ఈ ఘటనకు సంబంధించి 2019లో తన భార్యను అయితే చంపడం జరిగింది. ఆయనకి నిన్న ఉరిశిక్షను ఖరారు చేసింది నాంపల్లి కోర్టు. ఇది ఒక సంచలన తీర్పుగా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయండి, బాలకృష్ణ ఆదేశం, తొలగించిన అనుచరులు. తిరిగి ఏర్పాటు చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నం. హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉద్రిక్తత. మహానుభావుడు తెలుగు జాతిని ఒక గౌరవప్రద స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తిని వర్ధంతికి సంబంధించి కూడా రాజకీయంగా అయితే రగడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. నిన్న కొడాలి నాని దీనిపైన చేసిన కామెంట్స్, అలాగే ఆయన నిన్న గుడివాడలో చేసినటువంటి ఆ కార్యక్రమాల అంశంపై కూడా ఇప్పుడు రాద్ధాంతం జరుగుతుంది. అలాగే ఇంకో అంశం చూసుకుంటే గుజరాత్లో ఘోర ప్రమాదం. వడోదర శివారులో చెరువులో మునిగిన పడవ, 14 మంది విద్యార్థులు, 2 టీచర్లు మృతి, మరో 4 గల్లంతు. దీనికి సంబంధించి కూడా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. లైఫ్ జాకెట్లు లేకపోవడం ఒకటి, అలాగే ఏదైతే సామర్థ్యానికి మించి అక్కడ స్టూడెంట్స్ని ఎక్కించడం కూడా ప్రధాన అంశంగా వారు చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా సామాజిక న్యాయ శిల్పం నేడు జాతికి అంకితం. విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం పనులు పూర్తి. ఏపీ సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా నేడు ఆవిష్కరించబోతున్నారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది. అలాగే మరొక పేపర్ వెలుగు విషయానికి వచ్చేసరికి వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. నిన్న వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షో గురువారం బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రారంభమైంది. 4 రోజుల పాటు ఈ ఎయిర్ షో జరగబోతుంది. అలాగే చార్టర్డ్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, 21 రకాల విమానాల ప్రదర్శనలో ఉండబోతుంది. అలాగే బోయింగ్ 777X దేశంలో తొలిసారిగా బేగంపేటలో ప్రదర్శిస్తున్నారు. ఎయిర్ ఇండియా A350 అలాగే ఎయిర్ బస్ హెలికాప్టర్ సైనెక్స్ విమానాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇది ప్రతి ఏడాది జరిగేటువంటి ఒక అద్భుత ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బేగంపేట విమానాశ్రయంలో ఎయిర్ షో జరుగుతూ ఉంది, ఏవియేషన్ షో అంటూ కూడా జరుగుతూ ఉంది ప్రతి ఏడాది కూడా. ఈ నేపథ్యంలో ఈసారి బోయింగ్ 777X దేశంలో తొలిసారిగా బేగంపేటలో అయితే ప్రదర్శించబోతున్నారు. దానికి సంబంధించి ప్రధాన అంశం. అలాగే ధరణిలోకి చొరబడి భూముల మేత, కలెక్టర్ CCL అప్రూవల్ లేకుండానే స్థలాల వివరలో మార్పులు, క్రికెట్ యాక్సెస్తో తతంగా నడిపించిన గత ప్రభుత్వంలోని పెద్దలు సహకరించిన అప్పటి ఉన్నతాధికారి, TSCలో మరో ఆఫీసర్, వేలాది ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ వర్క్స్ దేవాదాయ వివాదాస్పద భూములు పట్టాలుగా మార్పు, అలాగే తమకు కావాల్సిన వాళ్ళ పేర్ల మీదే ధరణిలో ఎంట్రీ. ధరణి అంశం కూడా రోజు రోజుకి ఒక రచ్చ అయితే కొనసాగుతుంది. ఫోరెన్సిక్స్ ఆడిట్లో ఏం చేస్తారు, దీనిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. అలాగే TSPSకి కొత్త బాస్ ఎవరు, ముగిసిన అప్లికేషన్ల ప్రొఫెసర్, చైర్మన్ రేస్లో 2 ప్రొఫెసర్లు, 2 IPSలు, దావస్ నుంచి సీఎం రాగానే నిర్ణయం తీసుకునే ఛాన్స్. రైట్, ఇక ఇవి ఇంకా ఏదైతే ఈరోజు ఇద్దరును బల్మూరు వెంకట్ అలాగే మహేశ్వర్ను ఏకగ్రీవంగా కాంగ్రెస్ అనుకోవడం జరిగింది ఎమ్మెల్సీలుగా. అలాగే ఏపీకి సంబంధించి ప్రధాన అంశాలు చూద్దాం వరుసగా. ఈనాడు దోపిడీ, వైకాపా నైజం, సంపద సృష్టి, తెదేపా విజన్, భూ కబ్జాల కోసమే భక్షణ చట్టం తెచ్చారు. గుడివాడ రా కదిలి రాజ్యసభలో చంద్రబాబు, అవినీతి అధికారులు జాగ్రత్త, తిరుపతిలో ఏం జరిగిందో చూసారుగా అంటూ హెచ్చరిక. దానికి సంబంధించి ప్రధాన అంశంగా వీరు తీసుకోవడం జరిగింది. అలాగే గర్భగుడికి చేరిన అయోధ్య రామయ్య విగ్రహం, దానికి సంబంధించి ప్రధాన అంశం. అలాగే ఈరోజు నన్నెక్కడ నాగలోకం ఎక్కడ, నక్కెక్కడ నాగలోకం ఎక్కడ, అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత మీకు ఎక్కడదే జగన్. ఈరోజు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది. దానికి సంబంధించి కూడా సీఎం జగన్ ఈరోజు ఆవిష్కరణ చేయబోతున్నారు. అదొక ప్రధాన అంశం. అలాగే సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో చూడండి, సంపూర్ణ సామాజిక న్యాయం, 8 అసెంబ్లీ 1 MP స్థానాలకు సమన్వయకర్తలను నియమించిన సీఎం జగన్. వైఎస్ఆర్సీపీ 4వ జాబితాను ప్రకటించింది. నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించడం జరిగింది. మొత్తంగా 58 శాసనసభ 10 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను అయితే నియమించడం జరిగింది వైఎస్ఆర్సీపీ. అలాగే సామాజిక సారథి, అంబేద్కర్ ఆశయ సాధన బాటలో సీఎం వైఎస్ జగన్. రాష్ట్రంలో 56 నెలలుగా సామాజిక విప్లవ చైతన్యం. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల దాకా SC, ST, BC, మైనార్టీ మహిళలకే నామినేటెడ్ పదవులు, పనుల్లో 50% ఆ వర్గాలకే రిజర్వేషన్. ఇక ప్రధాన అంశంగా వీరు తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొక పేపర్ మన ABN చూస్తే, ఆంధ్రజ్యోతికి చూస్తే, బడుగులను బుగ్గు చేసి ఎన్నికల ముందు బాబాసాహెబ్కు విగ్రహం,
4.5 ఏళ్లుగా జగన్ సర్కార్ ద్రోహం, దళితులు గిరిజన పథకాలన్నీ రద్దు, ఉన్నత విద్య స్వయం ఉపాధికి తూట్లు, నిధులు లేక కార్పొరేషన్ల నిర్వీర్యం, సబ్ప్లాన్ నిధులు దారి మళ్లింపు, దళిత వాడల్లో కనిపించిన అభివృద్ధి, ఎస్సీ ఎస్టీలపైనే అట్రాసిటీ కేసులు, పైగా దాడులు చేసిన వారికే వత్తాసు, ఇప్పుడు అంబేద్కర్ పేరిట గాలం, హడావిడిగా బెజవాడలో స్మృతివనం. దీనికి సంబంధించి ప్రధాన అంశంగా వారు తీసుకోవడం జరిగింది. అలాగే నిన్న ఏదైతే షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థానికి అయితే సీఎం జగన్ దంపతులు హాజరవడం జరిగింది. అన్నతో కలివిడిగా ఉండలేని షర్మిల మేలుడు నిశ్చితార్థానికి జగన్ భారతి, ఫోటో కోసం పదే పదే అన్న పిలుపు, వేదికపైనే నిమిషంలోనే జగన్ దంపతులు. అలాగే కలెక్టర్పై వేటు సరే, కుట్రదారుల మాట, లాగిన్ అయ్యేంది ఎవరు, లబ్ధిదారులు ఎవరు, ఓట్ల స్కామ్ జరిగితే ఆ ఎన్నిక చెల్లుతుందా, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దండెత్తిన దొంగ ఓట్లు, అప్పటి కమిషనర్ లాగిన్ 30,000 దొంగ ఓట్ల సృష్టి, ఏకంగా ఓటర్ ఐడి కార్డులతో రంగంలోకి దొంగలు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నిలదీసిన విపక్ష నేతలు, కలెక్టర్పై వేటు సరే, అసలు సూత్రధారి ఎవరు, ఇదొక అంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే మనం ఈరోజు ముఖ్యంగా వార్తాపత్రికలో ప్రధాన అంశాలను అయితే ఇప్పుడు వరకు చూసాం.